హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మంచి రుచికరమైన అరటికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది అరటికాయ కట్ చేసుకునేటప్పుడు చేతులు జిగురుగా నల్లగా అవుతాయని, అలాగే అరటికాయ ముక్కలు కట్ చేసుకున్న వెంటనే నల్లగా అయిపోతాయని ఈ రెసిపీస్ చేయడానికి ఇష్టపడరు. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. చేతులు నల్లగా అవుతాయనే భయం లేకుండా, అలాగే అరటికాయ ముక్కలు కట్ చేసుకున్న వెంటనే నల్లబడకుండా సింపుల్గా ఈజీగా 15-20 నిమిషాల్లో అరటికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా అరటికాయ వేపుడులో వేసుకునే కారం పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు తీసుకొని ఎండుమిరపకాయలని ఈ విధంగా మధ్యలోకి తుంచుకొని వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని సాల్ట్ బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకొని అరటికాయలు కట్ చేసుకోవాలి. నేను 2 అరటికాయలు తీసుకుంటున్నాను. అరటికాయలకు 2 వైపులా ఈ విధంగా చివర్లు కట్ చేసుకొని పైన తొక్క తీసుకోవాలి. చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. ఈ విధంగా 2 అరటికాయలకి తొక్క తీసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటికాయ కట్ చేసుకునే ముందు చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని కట్ చేసుకున్నామంటే చేతులు జిగురుగా నల్లగా అవ్వకుండా ఉంటాయి. అరటికాయ ముక్కలు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కట్ చేసుకున్నామంటే వేపుడు ముద్దగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని కట్ చేసుకున్న వెంటనే సాల్టు పసుపు కలిపి పెట్టుకున్న వాటర్లో వేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వేపుడు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ అరటికాయ వేపుడికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. తక్కువ వేసుకున్నామంటే అరటికాయ ముక్కలు ప్యాన్కి అంటుకుంటాయి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ వేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ మరీ రెడ్డిగా వేగాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అరటికాయ ముక్కలు 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు మళ్ళీ 1 నిమిషం కలుపుకొని మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ 7-8 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు వేయించుకొని మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలతో పాటు 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నామంటే కారం ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. అరటికాయ ముక్కలు 7-8 నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే వేగిపోతాయి. ముక్కలు ఈ విధంగా బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి వేసుకొని కారం పొడి అరటికాయలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ కారం బదులుగా రెగ్యులర్గా మనం తాలింపులలో వేసుకునే వేరుశనగ పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. కారం అంతా ఈ విధంగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ వేపుడు ఇలాగే అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, లేదా పప్పు, పచ్చడి, సాంబార్ చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని తిన్నా బాగుంటుంది.
మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. అరటికాయ వేపుడు ఈ విధంగా చేసి పెట్టామంటే అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.